హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వాట్సాప్లో లాస్ట్ సీన్ అనేది ఎవరికి కనిపించకుండా ఎలా హైడ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మనం ఏదైనా మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అది వాళ్ళకి బ్లూ టిక్ కాకుండా డబుల్ టిక్ అనేది పట్టడం జరుగుతుంది. అది ఎలాగో కూడా ఆ అప్లికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వాట్సాప్లో అయితే 3 డాట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి అయితే మనం వెళ్ళిపోవాలి. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి అకౌంట్స్ అని, దాని తర్వాత ప్రైవసీ అనేది ఉంది కదా. దీని కింద మనం అకౌంట్స్ కింద ప్రైవసీ ఉంది కదా. ప్రైవసీలోకి అయితే మనం ఎంటర్ అయిపోవాలి. ఈ ప్రైవసీలో ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అనేది కనిపిస్తుంది కదా. మనం దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎవ్రీ వన్ అనేది కనిపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎవ్రీ వన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనం దీన్ని మన లాస్ట్ సీన్ అనేది ఎవరికి కనిపించకుండా చేయాలంటే మనకి ఇక్కడ నో బడీస్ అని ఉంది కదా, నో బడీకి అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ దాని కింద మళ్ళీ ఉంది కదా, ఇక్కడ చూసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని పెట్టుకోవాలి. సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇందాక మనకి బ్లూ టిక్ కాకుండా డబుల్ టిక్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. దాన్ని కూడా ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. రీడ్ రిసిప్ట్స్ అనేది ఉంది కదా, దీన్ని అయితే మనం ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి బ్లూ టిక్ కాకుండా డబుల్ టిక్ అనేది పడటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.